యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు కృపయు సమాధానము మీకు విస్తరించునుగాక. సైంటిస్టుల ద్వారా ఇది వరకు మనుషులకు తెలియని విషయాలు, మనుషుల ఆలోచనల్లో లేని విషయాలను ప్రపంచంలో ఇన్వెన్షన్ చేయబడి వాటిని ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు వాటిని గురించి వినడం, అర్థం చేసుకోవడం, అంగీకరించడం, ఉపయోగించుకోవడం అనేటివి జరుగుతా వచ్చినాయి. ప్రతి విషయాలలో లైట్ విషయంలోనే గాని, మోటార్ విషయంలోనే గాని, మషిన్ విషయంలోనే గాని, పెట్రోల్ విషయంలోనే గాని, వీటన్నిటి విషయమై వారికి ఎలాంటి అభ్యంతరము, ఆబ్జెక్షన్స్ లేవు. సింపుల్ గా వారికి తెలియని విషయాలను నూతనంగా వాళ్ళు తెలుసుకున్నప్పుడు వాటిని ఎంతో అభిమానంగా, ఎంతో ఆతృతతో, ఆసక్తితో వాటిని అంగీకరిస్తున్నారు, వాటిని ఉపయోగించుకుంటున్నారు, వాటిని ఒప్పుకుంటున్నారు. ఇది సత్యం, ఇది వాస్తవము అని. ఇది వరకు ఆ స్థలంలో అలాంటి సంఘటనలు జరగలేదు. ఈ పౌలు పేతురుల ద్వారా అలాంటి సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనలను బట్టి, ఆ విషయాలను బట్టి అక్కడున్న ప్రజలు దేవతలు లేదా దేవదూతలు, ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుడు మనుషుని లాగా మన మధ్యలోనికి వచ్చారు అని వాళ్ళు మాట్లాడుకున్నారు. వీరిని బట్టి, వీళ్ళు చేసిన పనులను బట్టి. అయితే చూడండి, మనుషులను దేవుడు అని ఒప్పుకునే విషయంలో కూడా మనుషులు వెనక్కిపోవట్లేదు. చెట్టును పట్టుకుని దేవుడు అనడానికి మనుషులు సంకోచించట్లే. జంతువులను కూడా దేవుడు అని పూజించడానికి ఆలోచించట్లేదు. ప్రతి దానిని దేవుడు అని ఒప్పుకోగలుగుతున్నారు చాలా తేలికగా, సింపుల్ గా. ఇది వరకు లేని సంఘటనలు భూమి మీదకి ఇన్నోవేట్ చేయబడినాయి, ఇన్వెన్షన్ చేయబడ్డాయని ఎవరో ఒకరు చెబితే వాటిని ఒప్పుకుంటున్నారు. లేదా ఎవరో ఒకరు తెలిసి తెలియక చెప్పిన మాటలను ఇది ఫలానా దేవుడు, ఇది దేవుడు అని చెప్తే వాటిని కూడా దేవుడు అని ఒప్పుకుంటున్నారు. ఈవెన్ ఇది దేవుడు కాదు అని చెప్పినా గాని వాళ్ళు దాన్ని దేవుడు కాదు అన్నట్టుగా చూడలేకపోతున్నారు. ఇవన్నీ వాస్తవాలు ఈ విధంగా ఉండగా ఈవెన్ మనుషులను పట్టుకొని కూడా దేవుడు అని అనడానికి వెనక్కి పోవట్లేదు. కానీ ఒకానొక సమయాన దేవాది దేవుడే, నిజమైన దేవుడే యేసుక్రీస్తు అనే పేరును ధరించి ఒక మనిషిలాగా భూమి మీదకి వచ్చాడు ఆయన. అలాంటి వ్యక్తిని, అంటే నిజమైన దేవుడైన ఒక వ్యక్తిని దేవుడిగా పరిచయం చేస్తుంటే దాన్ని మాత్రం ఒప్పుకోవట్లేదు, దాన్ని తిరస్కరిస్తున్నారు. వాళ్ళు అలా తిరస్కరించడానికి గల కారణం వారిలో పనిచేస్తున్నది భ్రమపరచు ఆత్మ. భ్రమపరచు ఆత్మ అంటే మనుషులు దేనినైతే ఒప్పుకోవాలో దానిని ఒప్పుకోకుండా మిగతావన్నిటినీ ఒప్పుకొనడం, ఈ మిగతా వాటన్నిటిని ఒప్పుకుంటూ దేన్నైతే ఒప్పుకోవాలో దాన్ని ఒప్పుకొనున్నట్టుగా చేస్తున్నదే భ్రమపరచు ఆత్మ. ఈ భ్రమపరచు ఆత్మ వీరిని లీడ్ చేస్తున్నప్పుడు వీరి స్వభావం ఎలా ఉంటది అనంటే, జంతువునైనా, ఆకులనైనా, లేదా చెట్లనైనా, పుట్టలనైనా, రాయినైనా, ఈవెన్ మనుషులనైనా కానీ దేవుడు అని వీళ్ళు ఒప్పుకుంటారు. కానీ నిజమైన దేవుణ్ణి మాత్రం దేవుడు అని ఒప్పుకోరు. ఇది భ్రమపరచు ఆత్మ వారిని లీడ్ చేయడం. హల్లెలూయా. అయితే ఈ భ్రమపరచు ఆత్మ కేవలము ఒక ఎంప్లాయీ మాత్రమే. ఈ భ్రమపరచు ఆత్మకు బాస్ ఎవరు అనంటే క్రీస్తు విరోధి ఆత్మ.
క్రీస్తు విరోధి ఆత్మ అంటే యాంటీ క్రైస్ట్. ఈ యాంటీ క్రైస్ట్ స్పిరిట్ ఎక్కడైతే పని చేస్తూ ఉంటుందో అక్కడ సత్యాన్ని ఒప్పుకోవడం అనేది ఉండదు. సత్యాన్ని ఒప్పుకోవడం అనంటే యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకోవడమే. యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకోవడం అంటే సత్యాన్ని అంగీకరించడమే. సత్యం అంగీకరింపబడడం ఎప్పుడు జరుగుతుంది అనంటే ఎక్కడైతే భ్రమపరచు ఆత్మ లేదా క్రీస్తు విరోధి ఆత్మ పని చేయకుండా ఉంటాడో అక్కడే యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని ఒప్పుకోవడం జరుగుతుంది. ఆమేన్. అయితే వినండి, సైంటిస్టులు కొత్త వాటిని సృష్టించి ప్రపంచానికి పరిచయం చేస్తున్నప్పుడు వాటిని కూడా అంగీకరిస్తున్నారు ఈ వ్యక్తులు. అది సత్యమే కదా, వాటిని వాళ్ళు అంగీకరిస్తున్నట్టు అది సత్యమే కదా. సత్యమైన ఆ సైంటిస్టులు ఇన్నోవేట్ చేసిన వాటిని అంగీకరిస్తున్న ఈ వ్యక్తులు దేవుడు యేసుక్రీస్తు ప్రభు అనే సత్యాన్ని అంగీకరించబడడానికి కారణం ఏంటి అని అంటే, అసలు అర్థం కావాల్సిన నిజం ఏంటి, వాస్తవం ఏంటి అని అంటే, సత్యం అని అంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. సైంటిస్టులు ఇన్వెన్షన్ చేసినవి, సృష్టించినవి, కనుగొన్నవి అవి సత్యం కాదు, అవి వాస్తవం. సత్యం వేరు, వాస్తవం వేరు. వాస్తవం అనేది ఆ సందర్భానికి, ఆ పరిస్థితికి అది కరెక్ట్ గానే అనిపిస్తుంది, అది అవునన్నట్టుగానే ఉంటది, అది కాదు అనడానికి వీలై ఉండదు. కానీ ఏదో ఒక చోటున, ఏదో ఒక సమయాన వాస్తవం అది వాస్తవంగా పరిగణింపబడదు. అంటే ఇక్కడ ఇది వాస్తవమై ఉండొచ్చు, కానీ ఇంకొక స్థలానికి, ఇంకొక సమయంలో దాన్ని పెట్టి చూసాము అని అంటే అది వాస్తవం అని అనిపించదు. ఈ విషయం ఒక టయానికి వస్తే ఒక స్థలానికి, ఒక టయానికి అది పరిమితంగా ఉంటది, అది అక్కడే వాస్తవంగా పరిగణించబడుతుంది. కానీ దాన్ని వాస్తవం అంటారు, అది సత్యం కాదు, అది వాస్తవం. అది కానీ దేవుడు అనే విషయానికి వస్తే, యేసుక్రీస్తు ప్రభు విషయానికి వస్తే మాత్రం ఆయన సత్యం. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే సత్యం. యేసుక్రీస్తు ప్రభు ఏ సమయానికైనా, ఏ స్థలానికైనా సరిపడ దేవుడు. ఆయన ఈ రోజు ఇలా పిలువబడి రేపు ఇంకొక రకంగా పిలువబడి పరిగణించబడుతున్న వ్యక్తి కాదాయన. ఏ సమయమైనా, ఏ కాలమైనా ఆయన ఒకే రకంగా ఉండే దేవుడు ఆయన. కాబట్టి ఆయన సత్యం, ఆయనలో మార్పు లేదు, చేర్పు లేదు. కాబట్టి ఆయన సత్యం. ఒక వ్యక్తికి కావలసిన సమస్తం క్రీస్తులో లభిస్తుంది. కాబట్టి ఆయన సత్యం, ఆయన సత్యం. వాస్తవం వేరు, సత్యం వేరు. కాబట్టి ఈ సత్యం వ్యక్తులకు అర్థం కానట్టుగా ప్లాన్స్ చేస్తున్నా, పన్నాగాలు చేస్తున్నా క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి, ఈ క్రీస్తు విరోధి ఆత్మ ఎక్కడైతే పని చేస్తాడో అక్కడ యేసు క్రీస్తు ప్రభువు అనే సత్యాన్ని ఒప్పుకోవడం జరగదు. కాబట్టి ఈ క్రీస్తు విరోధి ఆత్మతో ఎవరైతే ప్రభావితం చెందుతున్నారో ఆ జీవితాలన్నీ ఆ దురాత్మ నుండి, ఆ క్రీస్తు విరోధి ఆత్మ నుండి విడిపించబడినట్టుగా ఇహలోకమైన లేదా ఈ యుగ సంబంధమైన ఆత్మలను మించి, భూమిపైన ఉన్న ఆత్మలను మించిన శక్తి బలము కలిగిన పరిశుద్ధాత్మ అక్కడ కార్యము జరిగించుగాక. ఆమేన్. ఇట్టి కృప క్రీస్తు అనే సత్యాన్ని అనేకులకు పరిచయం చేస్తున్నా,
సత్య సువార్తికులకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రభు కృప మీకు తోడయుండునుగాక.